హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ నవీన్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ నవీన్ యూట్యూబ్ ఛానల్. మనం లాస్ట్ వీడియోలో అను ఫాంట్స్ ఎలా ఇచ్చేయాలో తెలుసుకున్నాం కదా. మనం ఇప్పుడు అను ఫాంట్స్ కోసం ఒక యాప్ అయితే ఉంది. మీరు ఏ ఫాంట్స్ అయితే డౌన్లోడ్ చేసుకునే అవసరం లేదు. ఈ యాప్లో మీకు అన్ని అను ఫాంట్స్ అయితే ఉంటాయి. ఇది పిక్సెల్ ల్యాబే, కానీ వేరే ఒక బ్రో డిజైన్ అయితే చేశాడు. ఆ బ్రో నాకైతే ఇచ్చాడు. మీకు కావాలంటే నేను యాప్ ఇస్తాను. యాప్లో మీకు అన్ని అయితే ఉంటాయి. ఒకసారి ఈ యాప్ని మనం చూసి మీకు నచ్చితేనే ఇన్స్టాల్ చేసుకోండి. ఒకవేళ నచ్చకపోతే మీరైతే చేసుకోమాకండి. ఇది అయితే పెయిడ్ ప్రమోషన్ అయితే కాదు, జస్ట్ మీకోసం మామూలుగా చెప్తున్నాను. ఇది యాప్ అయితే ఫ్రీగా బ్రో ఇస్తున్నాడు. ఇవ్వండి, ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. మీకు లాస్ట్ వరకు చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఆ యాప్ అయితే చూపిస్తున్నాను. ఇంకోండి, ఇక్కడ మీకు అను ఫాంట్స్, అదేవిధంగా పిక్సెల్ యాప్, ఈ విధంగా 2 యాప్స్ అయితే ఉంటాయి. ఈ 2 యాప్స్ని ఉపయోగించి మనం అను ఫాంట్స్ని ఉపయోగించి థంబ్నెయిల్స్ అయితే డిజైన్ చేద్దాం. ఇక్కడ అను ఫాంట్స్ అయితే ఉంటుంది. ఈ యాప్ లింక్స్ మీకు కావాలంటే నేను నా టెలిగ్రామ్ ఛానల్ అయితే పెడతాను. అక్కడ నుంచి అయితే మీరు చేసుకోవచ్చు. ఒకసారి వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితేనే ఇన్స్టాల్ చేసుకోండి. ఇవి ఇంకా అప్డేట్లో ఇంకా అను ఫాంట్స్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. ఇవి ఇంకా మనకు టెస్టింగ్లో అయితే ఉన్నాయి. మీకు మొత్తం అయితే రాదు. ఇంకోటి ఈ విధంగా మైక్రోసాఫ్ట్ వర్డ్ యాప్ దీంట్లోనే ఉంటుంది. అదేవిధంగా అను వర్డ్ డాక్యుమెంట్ ఫైల్స్ ఇవ్వడం అన్ని దీంట్లో ఉంటాయి. అను ఫాంట్స్ కూడా అన్ని దీంట్లో అయితే ఉంటాయి. ఇక్కడ అదేవిధంగా మీకు లెఫ్ట్ సైడ్ నాకు 3 డాట్స్ అయితే ఉంటాయి. ఆ 3 డాట్స్ని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కీబోర్డ్ అయితే ఉంటుంది. ఈ కీబోర్డ్ని ఇక్కడ నుంచి క్లిక్ చేసి డైరెక్ట్గా మీకు అయితే బాక్సుల టైప్ అయితే తెచ్చుకోవచ్చు. మీరు ఈ 3ని అయితే యూజ్ చేయని అవసరం లేదు. జస్ట్ ఇప్పుడు మీకు ఇక్కడ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 ఉంది కదా, ఇవి యూజ్ చేయకుండా డైరెక్ట్గా మీకు బాక్సుల టైప్ రావాలంటే ఈ అను ఫాంట్స్లో ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ అయితే కనిపిస్తాయి. ఈ 3 డాట్స్ని క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్లీ కీబోర్డ్ అని ఉంటుంది. ఈ డైరెక్ట్లీ కీబోర్డ్ మీద క్లిక్ చేస్తే ఇంకోటి ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి కాపీ చేస్తే మీకు బాక్స్ టైప్ వస్తుంది. నేను ఒక మ్యాటర్ టైప్ చేస్తున్నాను. మ్యాటర్ టైప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అయితే చూపిస్తాను. ఇక్కడ నేను మహా కుంభమేళ అని రాస్తున్నాను. మహా కా రాసి ఇక్కడ బా మేళ కుంభమేళ అని ఈ విధంగా రాస్తున్నాను. ఇక్కడ అన్ని మా మీద గట్టి ప్రెస్ చేస్తే ఇక్కడ మే అయితే వస్తుంది. అదేవిధంగా అలా ఈ విధంగా అయితే ఉంటాయి. మహా కుంభమేళ అని ఈ విధంగా రాస్తాను. కాపీ చేసి చూడండి, ఇక్కడ మనకు బాక్సుల టైప్ అయితే వచ్చింది. బాక్సుల టైప్ వచ్చిన తర్వాత ఇది జస్ట్ మీకు తెలుసు కదా, బాక్సుల టైప్ వచ్చిన తర్వాత ఏం చేయాలి, పిక్సెల్ ల్యాబ్ అయితే ఓపెన్ చేయాలి. ఇంకోండి, ఇక్కడ మనకు పిక్సెల్ ల్యాబ్ ఉంది. ఇక్కడ మీరు అను ఫాంట్స్ డౌన్లోడ్ చేసుకోకుండా ఈ పిక్సెల్ ల్యాబ్ ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే దీంట్లో అన్ని రకాల ఫాంట్స్ అయితే ఉంటాయి. ఇంకోండి, ఇక్కడ పిక్సెల్ ల్యాబ్ అయితే ఉంది. ఈ పిక్సెల్ ల్యాబ్ అయితే ఓపెన్ చేసి నేను బ్యాక్గ్రౌండ్ పిక్స్ అయితే తీసుకున్నాను. ఇక్కడ ఆల్రెడీ అను ఫాంట్స్ అన్ని అయితే యాడ్ చేసి ఉంటాయి. మీరు ప్రత్యేకంగా మళ్ళీ వాటిని డౌన్లోడ్ చేసుకుని యాడ్ చేయని అవసరం లేదు. ఇక్కడ నేను బాక్సుల టైప్ తీసుకున్నాను కదా, వాటిని అయితే ఇక్కడ తీసుకున్నాను. తీసుకున్న ఫాంట్స్లోకి వస్తే ఏబిఎన్ ఫాంట్ అనేది కదా, ఇక్కడ చూడండి మై ఫాంట్స్లో ఆల్రెడీ అను ఫాంట్స్ అయితే మీకు యాడ్ అయ్యే ఉంటాయి. మీరు కొత్తగా యాడ్ చేయని అవసరం లేదు. అన్ని అను ఫాంట్స్ అయితే ఇక్కడ యాడ్ అయిపోయే ఉంటాయి. ఇక్కడ ఇంకా మీకు చాలా రకాల తెలుగు ఫాంట్స్ కూడా ఉంటాయి ఈ యాప్లో. ఇక్కడ నేను వైభవ్ అయితే తీసుకున్నాను. తీసుకుని ఈ విధంగా మహాకుంభమేళ అని రాసే కదా, ఇప్పుడు మనకు ప్రయాగరాజ్లో మహాకుంభమేళ జరుగుతుంది. ఈ విధంగా నేనైతే రాశాను. ఈ విధంగా రాసి ఇక్కడ కొంచెం స్ట్రోక్ అయితే పెంచుకున్నాను. అదేవిధంగా షాడో ఈ విధంగా అయితే పెంచుకుంటే మీకు చూడడానికి అయితే బాగుంటుంది. ఈ విధంగా అయితే రాసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా రాసుకున్న తర్వాత ఇంకా మీరు ఈ విధంగా కలర్స్ కానీ అడ్జస్ట్మెంట్ కానీ ఇవన్నీ మీకు తెలిసే ఉంటుంది. ఇవి మీరు యాడ్ చేసుకుంటే మీ స్టైల్లో మీకు నచ్చిన విధంగా డిజైన్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా తెలుగు ఫాంట్స్ అను ఫాంట్స్ని ఉపయోగించి అద్భుతమైన థంబ్నెయిల్స్ అయితే డిజైన్ చేయవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకు అనుష అనే విధంగా, అంజలి అని ఇక్కడ చాలా రకాల ఫాంట్స్ అయితే ఉన్నాయి. మీకు నచ్చిన ఫాంట్ని యూజ్ చేసి ఈ విధంగా డిజైన్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ అను ఫాంట్స్ అన్ని ఇక్కడ బ్రీఫ్గా అయితే ఉంటాయి. మీరు ప్రత్యేకంగా మళ్ళీ వాటిని డౌన్లోడ్ చేసి వాటిని ఈ విధంగా ఎక్స్ట్రాక్ట్ అయితే చేయని అవసరం లేకుండా ఈ యాప్లోనే మీకు అయితే అన్నీ అయితే ఉంటాయి. యాప్ లింక్స్ నేను నా టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను. మీకు జెన్యూన్ అనిపిస్తేనే మీరైతే ఇన్స్టాల్ చేసుకోండి, లేకపోతే వద్దు ఫ్రెండ్స్. ఒకసారి వీడియో చూశాక జెన్యూన్ అనిపిస్తే మీరైతే ఈ ఫాంట్స్ని అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఈ విధంగా అయితే రాసుకోవచ్చు. 3D టెక్స్ట్ ఇవన్నీ మీకు నచ్చిన విధంగా అయితే యాడ్ చేసుకోండి. థంబ్నెయిల్స్ డిజైన్ తెలుసు కదా మీకు. ఈ విధంగా 3D టెక్స్ట్ స్టార్ట్ అన్ని పిక్సెల్ ల్యాబ్లు ఏ విధంగా అయితే ఉన్నాయో అన్ని ఈ విధంగా అయితే ఉంటాయి. ఇక్కడ యాస్టీజ్కి అయితే ఉంటాయి. అన్నిటిని ఒకసారి చూడండి. అదేవిధంగా మళ్ళీ కీబోర్డ్లోకి వెళ్ళి ఇక్కడ నేను వేరే విధంగా అయితే టైప్ చేస్తున్నాను. ఇక్కడ నా పేరు అయితే రాస్తున్నాను. నా రాసి వా మీద గట్టి ప్రెస్ చేస్తే మీకు వి అయితే వస్తుంది. ఇంకోండి వాక్ దీర్ఘం అన్ని ఒత్తులు అయితే వస్తాయి. ఈ విధంగా ఇప్పుడు వా ఉంది, వాని గట్టి ప్రెస్ చేస్తే వాకు సంబంధించిన వస్తాయి. అదేవిధంగా నా రాసి నాన్ గట్టికి ప్రెస్ చేస్తే ఇక్కడ నాకు దీర్ఘం నా గురించి ఈ విధంగా అయితే వస్తాయి. అనిల్ కానీ, నవీన్ కానీ, కుమార్ కానీ, ఏది కావాలంటే అది. ఇప్పుడు మీకు కుమార్ కావాలంటే కానీ లాంగ్ ప్రెస్ చేయాలి. అదేవిధంగా భవానీ కావాలంటే బాని గా ఈ విధంగా ప్రెస్ చేసి కాపీ చేస్తే ఈ విధంగా బాక్సుల టైప్ వస్తుంది. మీరు జస్ట్ ఈ విధంగా అదేవిధంగా ఇప్పుడు మనం వేరే అయితే రాద్దాం. అమ్మ నాన్న రాస్తున్నాం. ఆ రాసి విధంగా మా మీద ప్రెస్ చేసినట్టయితే మీకు వస్తుంది. ఈ విధంగా అంజలి రాస్తున్నాను. అంజలి ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఏది కావాలంటే అది రాసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు నేను అమ్మ నాన్న అయితే రాస్తున్నాను. ఒత్తులు కానీ అన్నీ అయితే ఇక్కడ ఉంటాయి. మీరు జస్ట్ మీకు ఏ టైప్ కావాలో ఇప్పుడు మనం ఏదైనా ఒకటి రాసి చూపిస్తాను.
ఇక్కడ నేను అమ్మ నాన్న అయితే రాసి చూపిస్తాను. ఆ మీద ఫస్ట్ ఆన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఆన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు మా ఉంది కదా, మా మీద సెలెక్ట్ చేస్తే రాకపోతే ఇంకోండి మళ్ళీ ఇక్కడ మీకు యారో అయితే కనిపిస్తుంటుంది. యారో మీద క్లిక్ చేస్తే మీకు ఒత్తులు అయితే ఉంటాయి. రా కింద రావద్దు, తా కింద రావద్దు, మా కింద మావద్దు, అమ్మ అయ్యా ఈ విధంగా మా కింద మావద్దు, యా కింద యావద్దు, ఈ విధంగా వా కింద యావద్దు, నా కింద నావద్దు. ఇప్పుడు అమ్మ ఇంకోటి ఇక్కడ మా ఒత్తు అవుతుంది. అదేవిధంగా నాన్న లాంగ్ ప్రెస్ చేస్తే నాకు దీర్ఘం అయితే వస్తుంది. అదేవిధంగా ఇక్కడ మీకు యారో అయితే కనిపిస్తుంటుంది. యారో మీద క్లిక్ చేస్తే నాకు నా ఒత్తు అయితే కనిపిస్తుంటుంది. నేను చూపిస్తాను. నా మీద ప్రెస్ చేస్తే నాకు దీర్ఘం. అదేవిధంగా నా ఒత్తు కావాలంటే యారోని ప్రెస్ చేస్తే ఇక్కడ నా ఒత్తు అయితే ఉంటుంది. ఈ విధంగా కాపీ చేస్తే మీకు కాపీ అయిపోయింది. దీన్ని మీరు పిక్సెల్ ల్యాబ్లోకి తీసుకెళ్ళి ఇక్కడ టెక్స్ట్ని అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఈ విధంగా బాక్స్ని అయితే సెలెక్ట్ చేసుకొని ఇంకా ఓకే మీద క్లిక్ చేసి అను ఫాంట్లో మీకు నచ్చిన ఫాంట్ని అయితే తీసుకోండి. ఇక్కడ నేనైతే వైభవ్ అయితే తీసుకున్నాను, లేకపోతే ప్రగతి ఎక్కువ మంది యూజ్ చేస్తే ప్రగతి ఫాంట్. ఈ ప్రగతిని ఈ విధంగా తీసుకొని వీటికి మీరు కలర్స్ అదేవిధంగా స్ట్రోక్ విడ్త్ ఇవన్నీ మీరైతే ఫిల్ చేసుకోండి. మీకు తెలిసే ఉంటుంది ఈ విధంగా ఎలా చేయాలనేది. ఈ విధంగా థంబ్నెయిల్ డిజైన్ చాలా సింపుల్గా అయితే ఉంటుంది. ఈ విధంగా అమ్మ అనే విధంగా రాశాను. ఇంకా వీటికి మనం ఫాంట్స్ని మార్చినట్టయితే ఇంకా స్టైల్గా అయితే ఉంటాయి. ఇంకా నేను ప్రగతి అయితే యాడ్ చేశాను. ప్రగతి యాడ్ చేస్తే ఈ విధంగా ఉంది. ఈ విధంగా స్లాబ్ యాడ్ చేస్తే ఈ విధంగా అవుతుంది. అదేవిధంగా మీకు ఇంకా చాలా ఉంటాయి. అనూష యాడ్ చేస్తే ఒక విధంగా ఉంటుంది, అంజలి యాడ్ చేస్తే ఒక విధంగా ఉంటుంది, వైభవ్ యాడ్ చేస్తే ఒక విధంగా ఉంటుంది, వసంత్ యాడ్ చేస్తే ఒక విధంగా ఉంటుంది. అన్నీ మీకు పైన అయితే డిస్ప్లే అవడమే జరుగుతుంది. ఈ విధంగా చెక్ చేసుకోండి ఏ ఫాంట్ యాడ్ చేస్తే ఎలా ఉంటుందని. చేసుకున్న తర్వాత మీరు థంబ్నెయిల్స్ అయితే చాలా క్రియేటివ్గా అయితే మీరు చేయడానికి అయితే ప్రయత్నిస్తారు. ఇంకొన్ని అంజలి యాడ్ చేస్తే ఒక విధంగా ఉంది. ఈ విధంగా మనకు చాలా డిఫరెంట్ స్టైల్స్ అయితే వస్తాయి. ఈ విధంగా మీరైతే క్రియేట్ అయితే చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు కుకింగ్ ఛానల్ అయితే కుకింగ్ రిలేటెడ్, యూట్యూబ్ టెక్ ఛానల్ అయితే టెక్ ఛానల్కి సంబంధించిన రిలేటివ్, అదేవిధంగా వ్లాగర్ అయితే వ్లాగింగ్ ఛానల్కి సంబంధించిన రిలేటివ్ మీరు ఈ విధంగా రాసుకొని అను ఫాంట్స్ని ఉపయోగించి థంబ్నెయిల్ డిజైన్ చేస్తే మీకు చూడడానికి అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా సిటిఆర్ పెరుగుతుంది, మీకు ఎక్కువ వ్యూస్ అదేవిధంగా ఎక్కువ మనీ కూడా జనరేట్ అవుతాయి. థంబ్నెయిల్స్ బాగుంటేనే మనకు క్లిక్ త్రూ రేట్ అయితే బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ ఏదైనా అయితే రాసి చూపిస్తాను. తెలుగు టెక్ నేను రాస్తున్నాను. తా మీద లాంగ్ ప్రెస్ చేస్తే తే అయితే వస్తుంది. అదేవిధంగా లూ మీద లాంగ్ ప్రెస్ చేస్తే లూ అయితే వస్తుంది. గా మీద లాంగ్ ప్రెస్ చేస్తే గు అయితే వస్తుంది తెలుగు. అదేవిధంగా టెక్ రాయాలి. టా మీద లాంగ్ ప్రెస్ చేస్తే టే వస్తుంది టే. ఇంకొన్ని టా మీద లాంగ్ ప్రెస్ చేస్తే ఇక్కడ మనకు టే వస్తుంది. కు కా మీద లాంగ్ ప్రెస్ చేస్తే కు. ఒకవేళ ఇక్కడ కు అనేది రాకపోతే ఇక్కడ మీరు యారాన్ని సెలెక్ట్ చేసుకుని అక్కడైతే చూసుకోండి. మీకైతే అన్నీ అయితే ఉంటాయి. కొన్ని అయితే ఇంకా అప్డేట్ అయితే కాలేదు. మీకు ఇంకా ఒత్తులు కావాలంటే కొన్ని అయితే లేవు. మనకు కొన్ని మాత్రమే ఉన్నాయి. ఇక్కడ టెక్ అయితే వచ్చింది కదా, తెలుగు టెక్. నా మీద అదేవిధంగా వా మీద ప్రెస్ చేస్తే వి వస్తుంది. తర్వాత నా మీద ప్రెస్ చేస్తే ను వస్తుంది. తెలుగు టెక్ నైన్ నేను రాశాను. కొన్ని అయితే ఇంకా అప్డేట్ అయితే చేయలేదు. కొన్ని మాత్రమే ఒత్తులు అయితే వస్తాయి. మీకు అన్నీ అయితే రావు ఫ్రెండ్స్, ముందే చెప్తున్నా. మళ్ళీ మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అనవద్దు, ముందే చెప్తున్నా. అన్నీ అయితే రావట్లేదు ఒత్తులు, కొన్ని మాత్రమే వస్తున్నాయి. అంటే చాలా వాటికి అయితే వచ్చాయి, కొన్ని అయితే ప్రాబ్లం అయితే ఉంది. ఈ విధంగా వా మీద ప్రెస్ చేస్తే వి అయితే వస్తుంది, నా మీద ప్రెస్ చేస్తే నువ్వు అయితే వస్తుంది. ఇంకా మీకు విధంగా అయితే ఉంటాయి. ఒకసారి మీకు నచ్చితేనే టెస్ట్ చేయండి, లేకపోతే మీరు మామూలుగా నేను లాస్ట్ వీడియోలో చెప్పిన విధంగా ట్రై చేస్తే మీకు అయితే వర్క్ అయితే అవుతాయి. ఇంకా నేను తెలుగు టెక్ నవీన్ అయితే రాస్తున్నాను. మనకు బాక్సులు టైప్ అయితే వచ్చాయి. టెక్స్ట్లోకి వెళ్ళి ఎడిట్లోకి వెళ్ళి ఆ బాక్సులను సెలెక్ట్ చేసుకొని దానికి ఫాంట్ని యాడ్ చేసి అదేవిధంగా కలర్స్ యాడ్ చేస్తే మీకు చూడడానికి అయితే బాగుంటుంది. ఈ విధంగా నేను మీకు ఈ విధంగా చూపించడం కోసం మాత్రం ఈ విధంగా చేశాను. ఇక్కడ ఫాంట్లోకి వచ్చి అను ఫాంట్ ఏదో ఒకటి అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా హర్ష, ఇరాన్, జ్యోతి, కీర్తి, క్రాంతి, కుష్మ, మానస, మధుబాల్ అన్నీ అయితే ఉన్నాయి. ఏది కావాలంటే అదైతే తీసుకోవచ్చు. ప్రగతి ఈ విధంగా తీసుకొని ఈ విధంగా అయితే మనం వీటికి కొంచెం కలర్స్ స్ట్రోక్ ఇస్తే చూడడానికి అయితే బాగుంటుంది. ఈ విధంగా అయితే మీరైతే డిజైన్ అయితే చేసుకోవచ్చు, మీ ఓన్గా అయితే డిజైన్ చేసుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే అలా డిజైన్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా సింపుల్గా అయితే మీరైతే డిజైన్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీకు ఈ లింక్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయి. అదేవిధంగా మీకు నచ్చితేనే ఇన్స్టాల్ చేసుకోండి, నచ్చకపోతే మాత్రం ఇన్స్టాల్ చేసుకోకండి. మీకు నచ్చితేనే ఇన్స్టాల్ చేసుకోండి. అంటే నేను చెప్తున్నాను దీంట్లో అన్నీ అయితే రావు ఫ్రెండ్స్, మీకైతే చాలా వాటికి అయితే వస్తాయి కానీ కొన్ని అయితే రావు. రానప్పుడు మనం క్రోమ్లోకి వెళ్ళి కోడ్ టు యూనిక్ కోడ్ సెలెక్ట్ చేసి ఈ విధంగా అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మనం అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు ఈ విధంగా 3 అయితే ఉన్నాయి. ఈ విధంగా ఇక్కడ నుంచి మైక్రోసాఫ్ట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. అదేవిధంగా అనువాడ్ ఫైల్స్ ఇక్కడ నుంచి ఈ కోడ్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. యాప్లో ఈ కోడ్ మనం ఇందాక మీకు లింక్స్ ఇచ్చాం కదా, ఆ లింక్స్ లేకుండా లాస్ట్ వీడియోలో లాగా ఇక్కడ డైరెక్ట్గా దీని మీద క్లిక్ చేస్తే విధంగా ఎడిట్ వస్తుంది. అదేవిధంగా దీని మీద క్లిక్ చేస్తే విధంగా పేస్ట్ అయితే చేసుకొని అదేవిధంగా మళ్ళీ దీని మీద సెలెక్ట్ ఆల్ చేసుకుంటే ఇక్కడ మీకు బాక్సులు టైప్ అయితే వస్తాయి. ఇక్కడ ఈ యాప్లో ఈ విధంగా ఆప్షన్ కూడా అయితే ఉంది.
ఇంకోండి ఇక్కడ ఈ విధంగా ఆప్షన్ కూడా అయితే ఉంది. ఇక్కడ నుంచి అయినా మీరు ఏదైతే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ యాప్లో మీకు ఉంటాయి. మైక్రోసాఫ్ట్ వర్డ్ ప్రత్యేకంగా యాప్ డౌన్లోడ్ చేయడం అవసరం లేదు. అదేవిధంగా ఆ డాక్ ఫైల్ అనేది కూడా ఈ యాప్లో ఆల్రెడీ మీకు ఉంటుంది. దీని నుంచి మీరైతే చేసుకోవచ్చు. ఇక్కడ అను ఫాంట్స్ అనేది తీసుకుని ఒక ఫాంట్ అయితే తీసుకున్నాను. ఈ విధంగా మీరైతే ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు వస్తాయి ఫ్రెండ్స్. ఈ విధంగా చాలా సింపుల్గా అయితే మీరు వీటిని మీ మొబైల్ అయితే యూజ్ చేయొచ్చు. ఇక్కడ అను ఫాంట్స్ కోసం అని నేను ఈ విధంగా రాస్తున్నాను. రాసి వీటికి కొంచెం కలర్స్ అయితే యాడ్ చేద్దాం. ఇక్కడ అను ఫాంట్స్ కోసం అనే విధంగా నేను పైన అయితే పెట్టాను. పైన పెట్టి ఇక్కడ కలర్లోకి వచ్చి స్ట్రోకు విడుతూ ఒక 15, 9, 10 ఈ విధంగా పెట్టుకోండి. మీకు ఎంత కావాలో షాడో అయితే యాడ్ చేస్తున్నాను. షాడో యాడ్ చేస్తే మనకు కొంచెం చూడడానికి అయితే బాగుంటుంది. అదే ఇన్నర్ షాడో కొంచెం ఎల్లో ఇచ్చినట్టయితే చూడడానికి బాగుంటుంది ఫ్రెండ్స్. ఎల్లో కానీ గ్రీన్ కానీ ఇచ్చినట్టయితే కొంచెం చూడడానికి ఎఫెక్ట్ అయితే బాగుంటుంది. ఈ విధంగా ఇచ్చి బ్లర్ రేడియస్ ఈ విధంగా పెట్టుకుంటే చూస్తూ ఉంటే మీకు అడ్జస్ట్మెంట్ చేస్తూ ఉంటే మీకు నచ్చితే మీరు ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. ఈ విధంగా సెలెక్ట్ అయితే చేసుకోండి. ఈ విధంగా అన్నీ అయితే ట్రై చేయండి. అన్నీ ట్రై చేస్తే మీకు ఏదో ఒకటి అయితే నచ్చిద్ది. నచ్చింది అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ రైట్ మార్క్ అయితే ఇవ్వండి. రైట్ మార్క్ ఇచ్చిన తర్వాత మనకు మీకు కావాలంటే ఇచ్చుకోండి ఇన్నర్, లేకపోతే ఇక్కడ ఎంబోస్ అని ఉంటుంది. ఎంబోస్ కూడా అయితే మీరు ఆన్ చేసుకోవచ్చు. మీకు చూడడానికి అయితే బాగుంటుంది. ఇది మనకు నార్మల్ పిక్సెల్ యాప్ అయితే ఎంబోస్ పనిచేస్తుంది. దీంట్లో అయితే పనిచేస్తుంది. తర్వాత 3D టెక్స్ట్, అదేవిధంగా ఇవన్నీ సెలెక్ట్ చేసి షాడోస్ ఇవన్నీ పెంచుకొని ఇక్కడ రైట్ మార్క్ అయితే ఇవ్వండి. ఇచ్చి ఈ విధంగా అయితే మనం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకుందాం. మనకు 3D టెక్స్ట్ ఈ విధంగా ఇస్తే మనకు ఎటు కావాలంటే 3D రొటేషన్ అయితే చేసుకో. ఈ విధంగా మీరైతే మీ ఓన్ క్రియేటివ్ని ఉపయోగించి ఈ విధంగా అద్భుతమైన ఫాంట్స్ అయితే జనరేట్ చేయవచ్చు. షాడోస్ని అన్నీ మీకు నార్మల్ పిక్సెల్ యాప్లో ఎలాగైతే ఉంటుందో ఆ విధంగా ఈ దీంట్లో కూడా ఆ విధంగా అయితే ఉంటుంది. ఈ ఒపాసిటీస్ని ఇవన్నీ మీరైతే చెక్ చేసుకోండి. నేను మామూలుగా ఈ ఫాంట్స్ కోసం మాత్రమే చూపిస్తాను. నేను థంబ్నెయిల్ డిజైన్ ఎలా చేయాలని చూపించలేదు. మీకు థంబ్నెయిల్ డిజైన్ మంచిగా ఎలా చేయాలని నెక్స్ట్ వీడియోలో కావాలంటే ఒక వీడియో అయితే చేస్తాను. ఇప్పుడు మామూలుగా మీరు ఫాంట్స్ యూజ్ చేసి నేను నార్మల్గా అయితే క్రియేటివ్ చేస్తాను. ఈ అను ఫాంట్స్ కోసం ఈ 2 యాప్స్ని ఉపయోగించి మీరు అద్భుతంగా డిజైన్ చేయవచ్చు అని మాత్రమే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ విధంగా రిఫ్లెక్షన్స్ అన్నీ మీకు నార్మల్ పిక్సెల్ యాప్లో ఎలాగైతే ఉంటుంది అన్నీ దీంట్లో అయితే ఉంటాయి. ఇవి మీకు యాప్ నచ్చితేనే తీసుకోండి ఫ్రెండ్స్. ఇవి మీకు ఫ్రీగానే ఇస్తున్నారు. యాప్ అనేది మీరు ఎటువంటి రూపాయి అయితే పే చేయనవసరం లేదు. లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. నా టెలిగ్రామ్ ఛానల్లో అను ఫాంట్స్ కోసం యాప్ ఛానల్ ఈ విధంగా థంబ్నెయిల్ చేశాను కదా, అది మామూలుగా అయితే ఈ విధంగా అయితే చేశాను. ఈ విధంగా మీరు కూడా క్రియేటివిటీ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇంకా మీకు అలాంటివి కావాలంటే అలాంటివి అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ స్టఫ్ కావాలన్నా నా ఇన్స్టాగ్రామ్ బయోలో అయితే ఉంటాయి. ఈ బ్యాక్గ్రౌండ్ స్టఫ్ అంతా మీరైతే యూజ్ చేసుకోవచ్చు. ఈ బ్యాక్గ్రౌండ్ స్టఫ్ని ఉపయోగించి ఈ విధంగా కొంచెం కలర్స్ ఈ విధంగా పెట్టుకొని యాడ్ చేసుకుంటే ఇంకా చూడడానికి లుక్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇవన్నీ మీకు నా ఇన్స్టాగ్రామ్ బయోలో అయితే ఉంటాయి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి తెలుగు టెక్ 9 అయితే ఉంటుంది. ఆ తెలుగు టెక్ 9లోకి వెళ్ళి ఇన్స్టాగ్రామ్లో ఒక లింక్ అయితే ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే అక్కడ మీకు క్యాప్ కట్, కైన్ మాస్టర్ అన్ని యాప్స్ అయితే ఉంటాయి. మీకు ఈ 2 యాప్స్ కావాలంటే ఇవి మాత్రం టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే ఉంటాయి. మీకు బ్యాక్గ్రౌండ్స్ మెటీరియల్స్ అన్నీ కావాలంటే అవి మీకు ఓన్లీ ఇన్స్టాగ్రామ్ బయోలో మాత్రమే దొరుకుతాయి. నా ఇన్స్టాగ్రామ్ బయోలో మీకు ఆల్ యాప్స్ అయితే ఉంటాయి. వితౌట్ వాటర్ మార్క్ అయితే ఉంటాయి. అదేవిధంగా బ్యాక్గ్రౌండ్స్, క్యాప్ కట్ మెటీరియల్, అదేవిధంగా అమెజాన్ ప్రైమ్ అకౌంట్కి సంబంధించినవి అన్నీ అయితే మీకు నా ఇన్స్టాగ్రామ్ బయోలో అయితే ఉంటాయి. అక్కడ నుంచి మీరు కావాలంటే ఇంపోర్ట్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మీకు చాలా రకాలు అయితే ఉంటాయి. ఇవి మీకు సోషల్ మీడియా లింక్స్ ఇక్కడ నేను ఇన్స్టాగ్రామ్ ఇవి అయితే ఉన్నాయి. వీటిని ఈ విధంగా చేసి ఇక్కడ ఈ విధంగా పైన అయితే ఈ విధంగా పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. నా ఇన్స్టాగ్రామ్ బయోలో లింక్స్ అయితే ఉంటాయి, బ్యాక్గ్రౌండ్ లింక్స్. ఈ విధంగా అయితే మీరు పెట్టుకోవచ్చు. ట్విట్టర్, అదేవిధంగా ఫేస్బుక్, ఇంకా మీకు ఏది కావాలంటే ఆ విధంగా పెట్టుకొని ఇంకా మీకు ఏమన్నా కలర్స్ మీ క్రియేటివ్కి తగ్గట్టు మీరైతే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొంతమందికి వేరే విధంగా క్రియేటివిటీ ఉంటుంది. వీటన్నిటికీ లాక్స్ వేసుకోండి. లాక్స్ వేసుకుంటేనే ఇవి మీకు పక్కకు జరగవు. లేయర్ మీద క్లిక్ చేసి లాక్స్ వేసుకుంటేనే మనం ఏదైనా ఎఫెక్ట్స్ యాడ్ చేయాలన్నా అవి అయితే మనకు జరగకుండా అయితే ఉంటాయి. ఈ విధంగా పెట్టుకుంటే మీకు చూడడానికి లుక్గా అయితే ఉంటుంది. ఈ విధంగా మీరైతే క్రియేటివిటీ అయితే చేసుకోండి. ఈ యాప్స్ మీకు కావాలంటే నేను లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇంక ఈ విధంగా మీకు నచ్చిన విధంగా యారోస్ కావాలంటే, అంటే యారోస్ ఎక్కువగా కుకింగ్ ఛానల్ అయితే ఉపయోగపడతాయి, లేకపోతే టెక్ ఛానల్కి కూడా ఉపయోగపడతాయి, వ్లాగ్ ఛానల్కైనా ఉపయోగపడతాయి. ఎవరికైనా యారోస్ అయితే ఉపయోగపడతాయి. అదేవిధంగా ఎమోజీస్ అన్నీ అయితే ఉంటాయి. అన్నీ కావాలన్నా మీకు ఈ బండిల్ అయితే ఉంటుంది. ఆ బండిల్ని ఇన్స్టాల్ చేసుకుంటే ఆ బండిల్లో అన్నీ అయితే ఉంటాయి. ఈ విధంగా యారోని మీకు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. ఈ విధంగా రొటేట్ చేసుకోవచ్చు 360 degrees ఎటు కావాలంటే అటు.
మీరు ఎలాగైనా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే మీకైతే వస్తుంది. నాకు ఇప్పుడు అవసరం లేదు కాబట్టి నేనైతే పెట్టట్లేదు. మామూలుగా ఈ విధంగా అయితే ఇటు కావాలంటట్టు ఈ విధంగా అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. నేనైతే అవసరం లేదు కాబట్టి నేను డిలీట్ చేస్తాను. మీకు చూపించడం కోసం మాత్రమే ఈ విధంగా అయితే పెడుతున్నాను. అంతా అయితే క్రియేట్ చేసుకోండి. మీకు అంతా నచ్చితే డౌన్లోడ్ అయితే ఇంకా పైన 3 మీద క్లిక్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి మీరైతే ఎక్స్పోర్ట్ ఇమేజ్ ఇక్కడ కస్టమ్ వచ్చేసి అల్ట్రాలో పెట్టుకొని సేవ్ టు గ్యాలరీ మీద క్లిక్ చేసినట్టయితే ఇమేజ్ అయితే సేవ్ అయిపోతుంది. ఇంకోటి ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు చాలా సింపుల్గా యాప్స్ని ఉపయోగించి అనూప్ ఫాంట్స్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని డైలీ అయితే ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.